ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మంచిది. రియల్లీ గుడ్ టు సీ యు ఆల్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి సన్నిధానంలో మిమ్మల్ని అందరినీ కూడా ఇలా చూడడం నిజంగా చాలా ఆశీర్వాదకరంగా ఉంది. దేవునికి వాక్యములో నుండి గడిచిన సుమారుగా 2 నెలలుగా ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. చదవండి. ఈ పాటికి మీరు చూడకుండా చదివేయగలగాలి. ఓకే. అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. మన అంశం ఏంటంటే యాకోబు జ్ఞానము. యాకోబు యొక్క జీవితము విశ్వాసులముగా నీకు నాకు సాదృశ్యముగా కనిపిస్తూ ఉంది. సాధారణమైనటువంటి ఒక యాకోబును దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కృపలో నిలబెట్టడానికి గల కారణాలేంటి? యాకోబు అంతగా ఆశీర్వదించబడటానికి ఎలా ఆశీర్వదించబడగలిగాడో మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం ప్రియులారా. యాకోబు దీవించబడ్డానికి గల కొన్ని కారణాల్లో మొదటిగా మనం నేర్చుకున్నాం ఏంటంటే, మంచి నేలలో లేదా మంచి ప్రదేశములో యాకోబు నాటబడ్డాడు. రెండవదిగా మంచి ప్రయత్నాన్ని చేశాడు. ఇవ్వాల్సిన మంచి దానికి ప్రాధాన్యతనిచ్చాడు. మంచి ప్రణాళికలతో నెంబర్ 4 అడుగులు వేశాడు. నెంబర్ 5 మంచి ప్రార్థనను చేశాడు. నెంబర్ 6 మంచి పద్ధతిని అనుసరించాడు. అవును, మన కుటుంబాలలో మన బిడ్డలు మనము ఒక మంచి పద్ధతిని అవలంబించాలి, అనుసరించాలి. పద్ధతిగా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. పద్ధతి తప్పోతే బాగుండదని కొంతమంది డైలాగులు కొడతా ఉంటారు చూడండి. ఎందుకు అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అంటే, సరైనటువంటి పద్ధతిలో క్రమములో మనము నడవకపోవడాన్ని బట్టే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో దేర్ఫోర్ యాకోబు జీవితాన్ని గనుక మనం చూసినట్లయితే ఆయన అనుసరించినటువంటి పద్ధతి ఎంత అమూల్యమైనది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు వారు అలా నాశనం అయిపోతున్నారు, పాడైపోతున్నారంటే వారు అనుసరించే పద్ధతి సరిగా లేదు. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళకూడని టైంలో వెళ్ళారు అంటే సరైన పద్ధతి కాదు. నీ వివాహాన్ని గురించి ఒక యవ్వన స్త్రీగా ప్రభు దగ్గర ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించాల్సినటువంటి నీవు పద్ధతిని తప్పోయి పలు విధాలుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. చివరకు చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు. అందుకే మనం ఎలా ఉండాలి? పద్ధతి ఈజ్ నథింగ్ బట్ క్రమముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక చక్కటి ఆత్మీయ క్రమాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రమములోనే యాకోబు జీవితాన్ని గురించి మనం ధ్యానించాం. మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను, మంచి పద్ధతి అంటే యాకోబు ముందు ఒక సమస్య ఉంది. ఆ సమస్యను యాకోబు ఎలా ఎదుర్కొన్నాడో దానిని గురించి చూడండి ఒకసారి. దానిని గురించి దేవుడు చాలా క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు తన దైవ గ్రంథంలో రాయించాడు. తన ముందు చాలా పెద్ద సమస్య ఉంది. ఆ సమస్యను యాకోబు ఎలా జయించగలిగాడు అంటే, సమస్య ముందు తను నిలబడలేదు గాని సమస్య ముందు తన దేవుణ్ణి యాకోబు నిలబెట్టాడు. ఆమేన్. సమస్య ముందు నీ సమస్యకు నీవు కనిపించకూడదు, నీ సమస్యకు నీ దేవుడే కనిపించాడు. ఎవరైతే దేవుణ్ణి ముందు పెట్టి దేవుణ్ణి అనుసరిస్తారో అలాంటి వారి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు అట్టి కుటుంబాలకు ఖచ్చితంగా దయచేస్తాడు. సో కనుక ప్రియమైన దేవుని మరికొన్ని ఉదాహరణలతో నేను ముందుకు వెళ్ళని ఆశపడుతున్నాను. ఆ క్రమములో యాకోబు జీవితాన్ని మనం చూసాం, చాలా లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేశాం. రైట్. చాలా జాగ్రత్తగా మనము ఇక్కడ గమనిస్తూ వస్తున్నాం ఏంటంటే, యాకోబు యొక్క జీవితాన్ని, యాకోబు తన జీవితంలో తన ముందున్నటువంటి సమస్యను ఆయన అనుసరించే పద్ధతి అమూల్యమైనది. అది మనం ఇంతకు ముందు ధ్యానించాం. తర్వాత మనం చూసుకున్నాం ఎవరిని అంటే ఎస్తేరును గురించి మనం ధ్యానించాం. ఎస్తేరు ముందు కూడా ఒక చాలా పెద్ద సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, ఒక వ్యక్తి పగబట్టి కావాలని మరి యూదులందరినీ
నాశనం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో చాలా పగడ్బందీగా ప్లానింగ్ మీద వచ్చినప్పుడు ఎస్తేరు తన ముందు ఉన్నటువంటి ఆ సమస్యను ఎంత ఈజీగా ట్యాకిల్ చేయగలిగిందంటే తన సొంత ఆలోచనతో కాదు గాని తనంతా ఉంది, తను సమస్య ఎంత పెద్దదైనా ఈజీగా ట్యాకిల్ చేయగలిగింది నువ్వు కాదు. సమస్య నీకు పెద్దది కానీ నీ దేవునికి కాదు. నీ ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా ట్యాకిల్ చేయగలిగిన వాడు నీ దేవుడు. సో కనుక ఆమె ఎవరిని ముందు పెట్టిందంటే, మీరు నా కోసం ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాను. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క దయను మనం పొందాం, దేవుని యొక్క కృపను మనం సంపాదిద్దాం. ఈ సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఎవరు అంటే దేవుడే. అని ఎంత చిన్న చిన్న సమస్య కాదండి, చాలా పెద్ద సమస్య. యూదులందరినీ నాశనం చేయాలని ఒక శాసనం వస్తే రాజుగారు ముద్ర వేసింది. దాన్ని ఎవరు కూడా ఈ భూమి మీద ఏ మానవుడు జాలడు. అది ఒక ఇంపాసిబుల్ థింగ్. అయితే నీ జీవితంలో నీవు ఎదుర్కొన్నటువంటి సమస్య ఎంత ఇంపాసిబుల్ అయినా, ఆ ఇంపాసిబుల్ అనేటువంటి పదమే చెప్తుంది మధ్యలో ఐ యామ్ పాసిబుల్. అది ఎవరితో సాధ్యమో తెలుసా? దేవునితో సాధ్యం. ఆ ఇంపాసిబుల్ అనే పదంలో మొట్టమొదటి అక్షరమే తెలియజేస్తుంది, మొదటి రెండు పదాలే తెలియజేస్తుంది. ఐఎం అంటే ఐయామ్, ఐఎం POSSIBLE. ఇంపాసిబుల్ దాన్ని వేడి చేస్తే ఐయామ్ పాసిబుల్. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? ఆమేన్. ఎప్పుడైతే ఒక విశ్వాసిగా యాకోబు వలె నీ సమస్య ముందు దేవుణ్ణి పెడతా, ఎప్పుడైతే ఒక మంచి విశ్వాసిగా ఎస్తేరు వలె నీ సమస్య ముందు దేవుణ్ణి నిలబెడతావో, అప్పుడేం జరిగిందో తెలుసా? ఇక్కడ ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడము న్యాయ విరుద్ధమైన, నేను నశించదను, దానికంటే ముందు 3 రోజులు దేవుని యొక్క కృప కొరకై ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధానములు ఎస్తేరు సమయాన్ని గడిపింది. ఆయన వైపు చూసిన వారి ముఖాలను ఆయన ఎన్నడూ సిగ్గుపరచే దేవుడు కాదు. When you stand for God, God will stand for you. నువ్వు దేవుని కొరకు నిలబడితే నా దేవుడు నీ కొరకు నిలబడతాడు, ఖచ్చితంగా నిలబడతాడు. ఆయన వైపు చూస్తే ఆయన ముఖాలు ఎన్నడూ సిగ్గుపరచబడు. అదే జరిగింది. తను నశించిపోయిందంటే తను కూడా నశించిపోలేదు. రాజుగారికి దగ్గరకు వెళ్ళడం న్యాయ విరుద్ధమైనప్పటికీ ప్రవేశించింది. రాజుగారి యొక్క మనసును దేవుడు మార్చాడు. ఆమె మీద కోపాన్ని కాదు, దయను చూపించాడు. ఎవరు అక్కడ అనుసరించే పద్ధతి మనం చూస్తాం. చివరికి ఏం జరిగిందో కూడా మనం చూస్తాం. ఇంత పెద్ద సమస్య నుంచి ఆ యొక్క యూదులందరికీ గొప్ప విజయము, గొప్ప రిలాక్స్ రావటానికి కారణం ఏంటంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు. అక్కడ ఇశ్రాయేలీలు అందరూ మొరపెడతా ఉన్నారు, 3 రోజులకు ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్తేరు గారు కూడా ఏం చేస్తున్నారంటే, ప్రభువా మీరే కనుక ఈ కష్టకాలంలో ఇఫ్ యు ఇంటర్వెన్ కాకపోతే ఈ సమస్య నుంచి మేము ఆ సత్యాన్ని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. అదే నేను చెప్తున్నాను, సమస్య ముందు నీవెవరిని ముందు పెట్టాలి? దేవుణ్ణి ముందు పెట్టాలి. సరైన పద్ధతిలో నిన్ను అడుగులు ముందుకు వేయాలి. ఆ క్రమంలో మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. మరొక 2 ఉదాహరణలు చెప్పి 7వ మాటలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరు తెరవ అవసరం లేదు గాని దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనంలో మీరందరూ కూడా చూస్తే అక్కడ ఒక చాలా పెద్ద సమస్య వచ్చింది. ఒక మాట నాకు మీ అందరూ కూడా చెప్పండి, మన గృహాలలో, మన ఇళ్లలో సమస్యలు ఉన్నాయా? వివరిస్తే ఏ డిక్షనరీలు కూడా చాలా, అన్ని సమస్యలు మనకు. సమస్యల్లో చక్కని పరిష్కారం కొరకు నువ్వు సొంత ఆలోచనతో వెతకొద్దు. నీ సమస్యలో చక్కటి పరిష్కారము, సంపూర్ణమైన పరిష్కారాన్ని ఇవ్వగలిగిన వాడు నీవు నమ్ముకున్న నీ దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఏం చేద్దాం మరి? దేవుణ్ణి ముందు పెట్టు. అది ఒకవేళ ఎగ్జామ్స్ కావచ్చు, అది నీ వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, అది ఒక ఆర్థికపరమైన సమస్య కావచ్చు, లేదా అనారోగ్యం కావచ్చు. కానీ
కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామములో వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథములో కీర్తనల గ్రంథము 115:50 అనుకుంటున్నాను, గుర్తు రావట్లేదు. ఆపద కాలములో నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము, నేను నిన్ను విడిపించు, ఉత్తరమిచ్చు. సో కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క దైవ జనాంగమా, ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా వినండి చాలా జాగ్రత్తగా. ఏంటి ఫన్నీగా ఉండే సన్నివేశము అంటే, ఇక్కడ రాజుగారికి ఒక కల వచ్చింది. రాజుగారికి ఒక కల వచ్చింది. అయితే తెల్లవారేసరికి ఆ కల యొక్క భావం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా పిలిపించి నాకు ఒక కల వచ్చింది, ఈ కల యొక్క భావాన్ని మీరు తెలపండి అని అంటూ ఉంటే అందరూ కూడా అడుగుతా ఉన్నారు తిరిగి, కల చెప్పండి, కళ భావాన్ని వివరిస్తుంటే రాజుగారు ఏమన్నారు తెలుసా? నేను ఏం చేసిందంట, కళ మర్చిపోయాను. అయితే ఇప్పుడు ఏం చేయమంటారంటే, కళ నా మనసులోకి వచ్చిన కళ ఏంటో మీరే కనుగొండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు భూమి మీద. అమ్మా, ఈ భూమి మీద నీ మనస్సులో ఏముందో అది ఒక్క దేవుడికి తప్ప ఇంకా రెండు మానవుడికి నోటి ద్వారా చెప్తే తప్ప రెండో మానవుడు గ్రహించలేడు. అది కేవలం ఎవరికి సాధ్యం? దేవునికి మాత్రమే సాధ్యం. ఇప్పుడు మీరు నన్ను గురించి నా వైపు చూస్తున్నారు, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారో, పాస్టర్ గారు ఎంత తొందరగా ముగించేస్తే మంచిది అని అనుకుంటున్నారో, గంట వరకు ఇంకా వాక్యాన్ని వివరిస్తే మంచిది అని అనుకుంటున్నారో, నువ్వు నవ్వుతున్నట్లుగా అనిపించినా తిట్టుకుంటున్నావేమో. ఏంటి పట్టుకుంటా అసలు వదలు. లోపల జరుగుతున్న రైలు బండిని ఎవరు? అమ్మా, నీ మనస్సులో నీవేమనుకుంటున్నావో, నీవు కట్టుకున్న భార్య భర్త కూడా అది నీ మనసులో ఉన్నటువంటి ఆ భావాన్ని నోటి ద్వారా మాటల ద్వారా బహిర్గతం చేస్తే తప్ప ఏ మనుషుడు. ఇప్పుడు ఏమంటాడంటే, మీరు జ్ఞానులు, నాకు తెలుసు, కళ భావాన్ని చెప్పండి. ఏంటి సార్ కళ చెప్పండి అంటే, నేను కళ మర్చిపోయిన కళ గురించి చెప్పండి, దాని భావం కూడా చెప్పండి. ఏం చేయలేదు పరిస్థితి. ఇంకా పెద్ద వాళ్ళందరినీ కూడా పిలిచి అన్నట్లుగా ఇది ఎక్కడిది అసలు? కళ ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఎవరు చెప్పాలి? మామూలుగా ఎవరు చెప్పాలి? రాజు చెప్పాలి. కొంతమంది సిస్టర్స్కి వస్తూ ఉంటాయి కొన్ని కళలు. నా దగ్గరికి వచ్చి, నేను రాత్రి కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాను, కళ మీరే కానండి, మళ్ళీ రాత్రి పడుకునే ముందు దాని భావం కూడా మీరే చెప్పండి అంటే అదేనా విడ్డూరంగా ఉంది కదా. అలాగా ఉంది. లేదంటే ఈయనేమన్నాడు తెలుసా? ఒకవేళ మీరు నా మనసులోకి రాత్రికాల సమయంలో వచ్చినటువంటి కళను, కొంతమంది ఏంటంటే మెడకేస్తే కాలుకేస్తే మెడకి ఒక ఉల్టా సీదా కొందరు ఉంటారు భూమి మీద. వారు ఎందుకు బ్రతుకుతారో కూడా తెలియదండి. నేను పట్టిన కుందేలుకి ఎన్ని కాళ్ళట? 3 కాళ్ళు అన్నట్టుగా వారు అనుకున్నది అయిపోవాలి. నేను చెప్పిందే వేదవాక్కు అంటే నేను చెప్పిందే జరిగిపోవాలి. చాలా మంది మొండికేసి కూర్చుంటారు. అయితే ఆయన అంటున్నాడు, ఒకవేళ మీరు చెప్పలేకపోతే ఈ జ్ఞానులైన మిమ్మల్ని అందరినీ కూడా నేను చేస్తాను, చంపేస్తాను అని ఆల్రెడీ శాసనాలను తయారు చేయాలి. అది తీరా జ్ఞానులను పలానా రోజు చంపేయబోతున్నాడు అనేటువంటి శాసనం బయటకు వచ్చినప్పుడు ఆ విషయము ఎవరి చెవిలో పడింది? వెంటనే అధికారి దగ్గరికి వెళ్ళారు. ఏంటయ్యా విషయం అంటే, ఇలా జరిగిందయ్యా. మిగిలిన జ్ఞానులందరితో పాటు మేమును నశించిపోకుండా ఉండునట్టు మనం ఒక పని చేయాలి. అయ్యా, నాకు కొంచెం సమయాన్ని ఇవ్వండి. నేను నాకు దేవుడిచ్చినటువంటి స్నేహితుడు, మేము దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం.
మర్మములను బయలుపరచు యెహోవా ఖచ్చితంగా ఆ విషయాన్ని మాకు హల్లెలూయా. ఆ భయంకరమైనటువంటి కష్టక్లిష్ట పరిస్థితుల్లో ఒక శాసనం బయలుదేరింది ఏంటంటే జ్ఞానులందరినీ కూడా నాశనం చేయమని. అదొక చాలా పెద్ద సమస్య దానియేలు ముందు. అయితే ఆ సమస్య ముందు దానియేలు ఏం చేస్తున్నాడంటే ఎవరిని ముందు పెడుతున్నాడో తెలుసా? దేవుని ముందు పెడుతూ దానియేలుతో పాటు శద్రకు, మేషకు, అబేద్నెగో ఈ నలుగురు కూడా కలిసి ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభువు దగ్గర రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా ముందు మరణము దాపరించింది, మా ముందు చాలా పెద్ద సమస్య ఉంది ప్రభువా, ఈ సమస్యను మీరు మాత్రమే ఈ సమస్య నుండి మమ్మల్ని తప్పించగలరు ప్రభువా అని ఆ నలుగురు వ్యక్తులు కూడా దేవుని సన్నిధిలో ఆత్మలో ఐక్యత కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ విలపిస్తూ గోజాడుతూ ఉన్నప్పుడు అద్భుతం జరిగింది. అలో ప్రార్థిస్తూ ఉండగా నిన్న రాత్రి ఏ దర్శనమైతే, ఏ కల అయితే రాజుగారి మనసులో దేవుడు పెట్టాడో ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ అదే సీన్ మరొక్కసారి దేవుడు ప్రార్థన. ఒకవేళ దానియేలు గనుక ఇనిషియేటివ్ తీసుకుని ఉండకపోతే ఏమయ్యేదో తెలుసా? జ్ఞానులందరూ చనిపోయేవారు. దాంతో పాటు దేవుని నామములో జ్ఞానులుగా పిలువబడుతున్న దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో నలుగురు కూడా అయితే మిగతా జ్ఞానులకు అసాధ్యమైనది జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తు వారు జ్ఞానం కొరకు ప్రార్థన చేయట్లా. సాక్షాత్తు జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తు నామములో ప్రార్థించినప్పుడు అసాధ్యమైనటువంటి కార్యమును దేవుడు సాధ్యపరిచాడు. ఆ మర్మమును దేవుడు వీరికి తెలియచేశాడు. ఇప్పుడు అద్భుతంగా ఏ కలనైతే రాజు చూశాడో, ఆశ్చర్యం ఏంటంటే ఈ చరిత్రలో ఈ భూమి మీద ఎక్కడ జరిగిన ఒక అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? కల వచ్చింది ఒకరికి, కానీ ఇంకొకరు వివరిస్తున్నారు. ఇంకొకరు చెప్తా ఉన్నారు, అయ్యా నిన్న రాత్రి మీరు పడుకున్నప్పుడు ఇదిగో మీరు ఈ కలలో ఈ దర్శనాన్ని చూస్తున్నారు. డీటెయిల్ గా వన్ బై వన్ చెప్తా ఉంటే రాజు గారికి మర్చిపోయిన కళ. వావ్, సభాస్. అది ఇంపాసిబుల్, అది అసాధ్యమైనటువంటి కార్యము. అయితే ఎలా సాధ్యపరచబడిందో తెలుసా? ఆ సమస్యకు ముందు దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎవరిని ముందు పెట్టారు అంటే వారు నమ్ముకున్నది. రాజు వచ్చి వావ్ సభాస్ అంటే ఆయన అంటున్నాడు, ఇది దేవుని వలన తప్ప ఏ మనుష్యుని వలన ఇది సాధ్యము కాదు. నేను ఇదే అంటున్నాను. ఆ యాకోబు ముందు ఒక సమస్య ఉంది. యాసావు 400 మందితో ఒక్క వ్యక్తిని చంపడానికి వస్తా ఉంటే ఆ సమస్య పైన గొప్ప తిరుగులేని విజయాన్ని పొందుకోవటానికి ఆ యాకోబు ఎవరిని ముందు పెట్టాడు అంటే తన దేవుణ్ణి ముందు పెట్టి, ముందు రాత్రి ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర పెనుగులాడినట్లు. ఇక్కడ దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి ముందు కూడా ఒక పెద్ద సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడటానికి వారు ఎవరిని ముందు పెట్టారు అంటే వారు నమ్ముకున్న దేవుణ్ణి. తర్వాత మీరు చదివితే అద్భుతంగా ఉంటది. మర్మములు బయలుపరిచే ఆ స్టోరీ అంతా. ఆ తర్వాత జ్ఞానులందరూ రక్షించబడతారు. వారితో పాటు దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు రక్షించబడతారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అంతవరకు సాధారణమైన స్థితిలో కిందన మోకరించి ప్రార్థించినటువంటి ఆ గుంపును, అందులో ఒక వ్యక్తి దానియేలును దేవుడు అందరికంటే కూడా ఎక్కువగా ఉన్నతంగా తన పీఠమును ఆ రాజు హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత ఎవరైతే తనతో పాటు కలిసి ప్రార్థన చేశారో, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దానియేలు వారిని మర్చిపోలేదు. రాజు దగ్గరికి నన్ను మీరు హెచ్చించారు, నేను ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాను. అయితే ఏ ఆధారం లేకుండా నేను మోకరించి ప్రార్థించినప్పుడు ఈ ఆశీర్వాదంలో వారికి కూడా భాగం. కొన్నిసార్లు మనం ఒక స్థాయికి వెళ్ళిన మన స్నేహితులను, మన బంధువులను మనం ఏం చేస్తుంటామో తెలుసా? కనీసము ఫోన్ చేసిన, కనీసం అప్పుగా ఒక 500 రూపాయలు అడిగినా, అంతేకాదు మాత్రము ఎక్కడైనా ఒకవేళ పొరపాటుని కనిపిస్తే పలకరించినా మీరెవరండి, ఎక్కడో చూసినట్టు ఉంది. దానియేలు రాజు తనను ఆల్రెడీ ప్రధానమంత్రి స్థాయిలోకి వెళ్ళిపోయాడు. అయితే తనతో పాటు తను ఈ
ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటంటే నలుగురు చేసినటువంటి దాని వల్ల కాదు. అయితే తన విధానం మారిపోయినా, తనకు అధికారం వచ్చినా కూడా రాజు దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా, నాతో పాటు ప్రార్థించిన మరొక ముగ్గురు ఉన్నారు, నేను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వారి హస్తము కూడా ఉంది, దయచేసి వారిని కూడా మీరేం చేయండి. అవును, నీ సమస్య ముందు నువ్వు దేవుణ్ణి నిలబెడితే సమస్య పోవడం మాత్రమే కాదు, సమస్య పోయిన తర్వాత దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో హల్లెలూయా చెప్తా బిగ్గరగా. దేవుడు నిన్ను ఒక స్థానంలో నిలబెట్టినప్పుడు జాగ్రత్త. ఆ చిన్న స్థాయిలో నీవు ఉన్నప్పుడు ఎవరైతే నిన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు, ప్రార్థన సపోర్ట్ ఇచ్చారు, ఆర్థికంగా సహాయపడ్డారో, ఒక మంచి మాట చెప్పి నిన్ను ప్రోత్సహించారో, అలాంటి వ్యక్తులను పొరపాటును కూడా నీవేం చేయకూడదు. చాలా మంది చెట్టెక్కి మొదలు, కానీ దాని అలా చేయాల. అయితే ఆ సమస్యలో నుండి గొప్ప తిరుగులేని విజయాన్ని దేవుడు దానియేలుకి ఇవ్వటానికి కారణం ఏంటంటే, అమ్మా, దేవుణ్ణి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుణ్ణి పెట్టారు, ఒక పద్ధతిని అనుసరించారు. ఏంటి ఆ పద్ధతి అంటే ప్రార్థన. ఒక ఆత్మీయ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఏంటి ఆత్మీయ పద్ధతి అంటే దేవుణ్ణి ముందు పెట్టు, తర్వాత నువ్వు ఆయన వెంబడించు. దట్ ఈస్ అదే పద్ధతి. మనం ఏం చేస్తాం? దేవుణ్ణి వెనక్కి ఫాలో అని చెప్పి మనం అడుగులు ముందుకు వేస్తాం. అందుకే మన జీవితాలు ఇలా అయిపోతాయి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మొదట దేవుడు ఉండాలండి మన జీవితంలో. దేవుడు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మరొక విషయాన్ని చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తారా? ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37 వచనములోను 45-47 వచనాల్లోను, మీరు చదవవసరం లేదు, మీరు జస్ట్ వినండి, కథలా నేను చెప్తాను. అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరు అంటే దావీదు. ఇంకా కొంతమంది ప్రజలు కనిపిస్తున్నారు. ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. మరి కొంతమంది కనిపిస్తున్నారు. ఎవరు అంటే ఫిలిస్తీయులు. ఆ ఫిలిస్తీయులకు ఒక నాయకుడుగా ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే గొల్యాతు. ఇప్పుడు ఎవరెవరికి మధ్య యుద్ధం జరిగిందంటే ఫిలిస్తీయులకు, ఇశ్రాయేలుకు మధ్య యుద్ధం జరగబోతా ఉంది. అయితే ఆ యుద్ధం జరగబోతున్న క్రమములో ఈ ఫిలిస్తీయులందరినీ కూడా మీరు జయించాల్సిన పని లేదు, ఒక పని చేయండి అని ఒక బల శూర వీర కర్ణుడు, గొప్ప బలాఢ్యుడు ఫిలిస్తీయులందరి తరపున ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా నిలబడి, మీలో ఎవడైనా ఒకవేళ మాతో యుద్ధం చేయాలంటే ముందు నన్ను జయించండి, మీ అందరికి వశమైపోతామని చెప్పి ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరండి? గొల్యాతు. మనందరూ కూడా తెలుసు గొల్యాతు గురించి, పెద్దగా చెప్పనవసరం. ఆ గొల్యాతు ఇలా ఒక బలమైనటువంటి వ్యక్తి. ఆయన చాలా బహుబలమైన భుజబలము కలిగిన వ్యక్తి, ఎత్తైన వస్తాది. సౌలు కూడా అంతటి భుజబలము కలిగిన వాడైన గొల్యాతును చూసి ఏమైపోయాడు? భయపడిపోయాడు. ఇశ్రాయేలీయులందరూ భయపడిపోయారు. ఈవెన్ దావీదు యొక్క అన్నలు కూడా భయపడిపోయారు. ఈవెన్ రాజుగారే ముందుకు ఆయనతో మరి యుద్ధం చేయడానికి వెనకంజ వేశాడు అంటే ఒక్కసారి ఊహించండి గొల్యాతు యొక్క పర్సనాలిటీ ఎంత భయంకరంగా ఉందో. కొన్నిసార్లు మనం చూస్తుంటాం కదా, ఈ WWWలో ఒక వ్యక్తి, పంజాబ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎవరంటే ఆయన ఖాళీ. చూసారు ఎప్పుడైనా ఆయన? అలాంటి చూడరు. లేని కొన్ని సీరియల్ ఏమంటే అప్పుడప్పుడు కనీసం పేర్లేని తెలుసుకుంటారా? అంత ఎత్తుకుంటాడండి. కొంతమంది ఆయనతో పాటు యుద్ధం అదే WWకి ఇల్లు ఎంతే ఉంటారు. ఆయన ఒక్కసారి కానీ చెయ్యలుగా దొరకదేసి అడిపోయారు అనుకో, బహుశా అంతకంటే ఇంకా ఎంత డబుల్ గా ఉంటాడు మనకి తెలియదు. మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఒక్కడ సమస్య వచ్చింది. ఏంటంటే దేవుని ప్రజలందరూ ఒక భయంకరమైన సమస్యలు ఇరుక్కున్నారు. ఏంటి అంటే ఒక వ్యక్తిని జయించారు. అందరూ కూడా బలాలు చూసుకుంటారు, అందరూ
మొగాలు చూసుకుంటున్నారు, ఒకరినొకరు చూసుకుంటున్నారు. నువ్వు వెళ్ళరంటే దావీదు అన్నలు కూడా యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి వారు కంకణం కట్టుకుని అక్కడికి వెళ్ళిన యుద్ధ భూమిలో అడుగు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే వారందరూ కూడా వారి బలాబలగాలను చూసుకుంటున్నారు తప్ప, చూస్తున్నారు అమ్మో ఆయనతో నేను అందరూ వెళ్ళినా కూడా చంపేస్తాడు. అద్భుతమైన విషయాన్ని నేర్చుకుని నీ శత్రువు యొక్క బలాన్ని నువ్వు చూసినప్పుడు, నీ శత్రువు యొక్క బలాన్ని నువ్వు చూసినప్పుడు నీకు భయమేస్తుంది. నీ శత్రువు యొక్క బలాన్ని నువ్వు చూసుకున్నప్పుడు శత్రువు యొక్క బలాన్ని నీ బలంతో కంపేర్ చేసుకోకూడదు. శత్రువు యొక్క బలాన్ని చూడు, తర్వాత శత్రువు కంటే బలమైన దేవుణ్ణి చూడు. అందరూ నేనేం చేయగలను, నాకు ఎంత బలం ఉందని అందరూ కూడా మాట్లాడుకుంటే, అందులో నుండి ఒక బలహీనమైనటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అందులో నుండి బయటకు వచ్చి, ఎవరు వెళ్ళటానికి ముందుకు వెళ్ళకపోతే ఒక వ్యక్తి చిన్న బాలుడు ముందుకు వచ్చి నేను గొల్లియాతుతో యుద్ధం ఆడతానని ముందుకు వచ్చాడు. హల్లెలూయా. వినండి చాలా జాగ్రత్త. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే సమస్య చాలా పెద్దది. అయితే సౌలు ఎప్పుడైతే దావీదును చూశాడో ఒకసారి ఇటు పిలవండి అన్నాడు. ఎంతున్నాడు? చిన్న బొడ్డోడు. నీవు నిజంగా గొలియాతుతో యుద్ధం ఆడతావా అంటే ఎస్. నువ్వు ఆయనతో యుద్ధం చేయగలవా అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? రాజుగారు పర్సనల్ చూసి తక్కువ అంచనా వేయొద్దు అనేది మా పిల్లలు అప్పుడప్పుడు టీవీ ఉన్నప్పుడు చూసేవారు. ఒక హిందీ ఏదమ్మది హిందీ మ్యాజిక్ షో లాంటిది ఒకటి వచ్చేది, ఒక సీరియల్. అందులో రుద్ర అనేది ఒక పేరు ఉంటుంది. అందులో ఆయన ఒక డైలాగ్ ఏమంటామా డైలాగ్ మీరెవరు అంత సూపర్లేటివ్ ఎక్సాల్టెడ్ లేదు. ఆ రుద్ర అనే వ్యక్తి శివ అనే ఒక వ్యక్తి ఎప్పుడు ఒక డైలాగ్ జాదూకి బారేమే ఏదంటారు తెలుసా? ముజే యా మేరా జాదూకో షక్ మత్ కరో. ఏమంటాడు? దయచేసి నన్ను గాని ముజే బచ్చా మత్ కహనా అంటాడు. అంటే నన్ను ఏమనొద్దు, నన్ను చిన్న పిల్లవాడమని నువ్వు చెప్పొద్దు. మీరు జాదూకు పర్ షక్ మత్ కరో అంటే నా శక్తి ఏంటో నీకు తెలియదు, నాకు మంత్రశక్తికి ఉన్న పవర్ ఏంటో నీకు తెలియదు అన్నట్లుగా అంటూ ఉంటాడు. చిన్న పిల్లాడే కానీ ముజే బచ్చా మత్ కహనా అంటే నన్ను చిన్న పిల్లవాడని నువ్వు తెలియద్దు, నా పవర్ ముందు నువ్వు పవర్ తక్కువ అన్నట్టుగా మాట్లాడు. ఎప్పుడైతే సౌలు రాజు దావీదును చూస్తాడో అదేనండి, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎప్పుడైతే ఆ పిల్లవాడిని చూశాడో నువ్వు గొలియాతుతో యుద్ధం ఆడతావా అంటే చాలా జాగ్రత్తగా దావీదు ఏమంటాడు తెలుసా? హలో రాజా, నేను బాలుడునని నిన్ను చిన్నవాడునని నన్ను చూసి నువ్వు చిన్న చూపు చూడొద్దు, తక్కువ అంచనా వేయొద్దు. ఐ హ్యావ్ ఎ విక్టరీ. ఆ చిన్న పిల్లవాడు దేవునికి ఎలా సాక్ష్యం ఇస్తున్నాడంటే ఐ హ్యావ్ ఎ హిస్టరీ, ఐ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ ఎ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్. ఏంటో తెలుసా? నీ దాసుడునైన నేను ఇదిగో నా తండ్రి గొర్రె పిల్లలను నేను మేపుతూ ఉన్నప్పుడు భయంకరమైన దుష్ట మృగాలు వచ్చినప్పుడు నా ప్రాణమును పణముగా పెట్టుకొని ఎలుగుబంటి చేతిలో నుండి, తోడేళ్ళు చేతిలో నుండి, సింహముల లోట నుండి ఇదిగో దానిని పట్టుకొని ఒకడు ఎలా ఒకడు ఒక మేక పిల్లను చింపివేసినట్లుగా ఎలుగుబంట్లను ఏం చేశాడంట? నేను చంపి పడేశానండి. దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్. నా ప్రాణాన్ని సైతము పణంగా పెట్టుకుని. ఒకసారి చూడండి, మాట చాలా బాగుంటుంది. మొదటి సమూయేలు గ్రంథము, చాలా అద్భుతమైనటువంటి మాట. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయమేనా? నేను చెప్పిన అద్భుతమైన ఒక్క మాట చదవండి ఎవరైనా ఒక. చూడండి 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరు మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడు నైన నేను వానితో చెప్పండి పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. చాలా జాగ్రత్తగా వినండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని
వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ఫినిష్. ఆగండి. ఏమనేసాడండి ఒక వ్యక్తి? అమ్మ తినదు. ఒక సామెత ఉంది కదా, అన్నం పెట్టదు. చెప్పండి, చెప్పండి, అందించండి. అన్నం పెట్టదు, అడుక్కునివ్వదు. మరి ఏవి రావండి, వాక్యాలు రావు, సామెతలు రావు, ఏమొచ్చి తినడం వచ్చా? అమ్మ పెట్టదు, అడుక్కు తినదు అన్నట్లు ఈ సౌలు గారు వెళ్తున్నారు యుద్ధానికి, వెళ్ళట్లా. వెళ్తానన్నాడు, నేను చెప్తున్నాడు డిస్కరేజ్ చేస్తూ. ఏమన్నాడు చదవండి ఒకసారి. వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ఆయన చెప్పేస్తున్నాడు, నీవు బాలుడవు. రెండోది, నీకు బలము చాలదు, నువ్వు బలహీనుడవు. రెండోది, నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనుషులు నీలో ఉన్న నిన్నే చూస్తున్నారు, కానీ నీలో ఉన్న నీ దేవుణ్ణి చూడటం లేదు. కానీ ఒక విషయం చెప్తాను వినండి, మనం చూడటానికి బలహీనులమే, కానీ అంతరంగికంగా దేవుని యొక్క బలము పొందుకున్న గొప్ప బల వీరులము, బలవంతులము. దేవుని నామములో గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఎన్నుకున్న బలమైన సాధనానికి నీవు. మనుషులు నువ్వు తక్కువ అంచనా వేయొచ్చు. అంతెందుకండి, దావీదును ఎదుర్కొంటున్నప్పుడు, దావీదును తదుపరి ఆ తర్వాత సౌలుకు బదులు దావీదును దేవుడు ఎన్నుకుంటే, సమూయేలే ఏమంటున్నాడంటే, పెద్ద పెద్దోళ్ళని, పెద్ద పెద్ద అన్నదమ్ములందరినీ కూడా చూసి, ఇతడే కావచ్చు దేవుడు ఎన్నుకున్నాడు, ఇతడే కావచ్చు, ఇతడే కావచ్చు, ఇతడే కావచ్చు అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? హలో, మనుషులు బాహ్య స్వరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. మీకు ఎంతమంది ఏసన్న గారిని ఎంతమంది చూశారు? ఏసన్న గారిని ఎంతమందిని చూశారు ముఖాముఖిగా? నేను కూడా చూసే భాగ్యాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. చాలా అద్భుతమైన దైవిషయం అంటే, బలమైనటువంటి సేవ దేవుడు నామలు చేశాడు, దేవుడు బలంగా వాడుకున్నాడు. ఎప్పుడైనా తప్పు లేదు, గుంటూరు ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఒకసారి ఓషన్న మందిరికి వెళ్ళండి, ఆ దైవజనుని దేవుడు వాడుకునే విధానాన్ని చూడండి. ఈ రోజుకి బలమైన సేవ జరుగుతుంది. అయితే ఆయన చూడటానికి చాలా బలహీనంగా ఉంటాడు. మరీ ముఖ్యంగా తన ఎండింగ్ డేస్ లో సాలూరులో ఒక మీటింగ్ జరిగితే నేను వెళ్ళాను. కారులో నేను చూశాను, వాక్యాన్ని విన్నాను. చూడటానికి చాలా బలహీనుడే, కానీ స్వరము గాని వెతిదే అలా పరలోకం అలా దిగిపోతుంది. ఆయన పాటలు, మనం పాడుకున్న ఒక పాట బహుశా దైవజనుడు రాసిన పాట. సో చాలా బలమైనటువంటి ఉన్నతమైన వాయిస్, అయితే చాలా బలహీనుడిగా అయిపోయాడు. కానీ వాక్యం అయిపోయేసరికి సాలూరులో అంతమంది తర్వాత తను తాకడానికి, తను ముట్టుకోవడానికి, తనతో మాట్లాడడానికి వందల వేలాది మంది అక్కడ ఉన్న అవకాశం లేదు. ఎందుకంటే ఆయన బలహీనంగా ఉన్నాడు, నిలబడ్డానికి కూడా అవకాశం లేదు. నేను ఇక దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్న కూర్చొని ఆయన ఆ కారు లోపల కూర్చోబెట్టారు. చూస్తే ప్యాంటు కనిపిస్తుంది, ఏం లేదు. చాలా అంటే చాలా బలహీనం అయిపోయింది, ఏదో ఒక వ్యాధికి గురైపోయింది. అయినా చివరి శ్వాస వరకు దేవుడు చూడటానికి అంత బలహీనుడిగా ఉన్న బయటకు బలహీనుడే, కానీ ఆత్మలో బలవంతుడు. హల్లెలూయా. దయచేసి మీరు కూడా, నేను బలహీనుడిని కుంగిపోవద్దు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడు. హల్లెలూయా. మనుషులు నిన్ను తక్కువ అంచనా వేయొచ్చు, మనుషులు నిన్ను చిన్న చూపు చూడొచ్చు. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అని ఎలా అంటే పులుసులో కరివేపాకుల, కూరలో కరివేపాకుల నిన్ను తీసి పక్కన పడేయచ్చు. ఇట్స్ ఓకే, ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. నిన్ను మనుషులు తృణీకరించినప్పుడు, నేను ఎన్నో రకాలుగా నిందించినప్పుడు, దానిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. ఆ స్థుతిలో నుండే నీ విజయం దాగబడి ఉంది. నువ్వేం చేయాలంటే, ఎవరైతే నేను తక్కువ చేసి చూస్తారో, ఎవరైతే నేను చాలా చులకన భావంతో నేను గురించి ఆలోచిస్తారో, అలాంటి వారిని బట్టి దేవుని స్తుతించు. ఈ రోజు నేను అంటున్నాను, నిన్ను ఎవరైతే తక్కువ చేసి చూశారో వారి ఎదుట దేవుడు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాడు. అప్పుడు వారి నోటిలో ఇలాంటి పరిస్థితిని దేవుడు తీసుకొస్తాడు. అమ్మో, ఏదో అనుకున్నాం, కానీ దేవుడు ఈ బిడ్డను ఎంత ఉన్నతంగా దీవిస్తాడని నేనైతే అనుకోలేను.
మరి నువ్వే కదా అందరితో చెప్పు అది పనికి మాలిందా, దీనికి జీవితంలో ఎప్పుడైనా మంచి లైఫ్ వస్తుందా, దీని బ్రతుకు ఇంతే, దీని లైఫ్ ఇంతే, ఈస్ కంప్లీట్లీ ఓవర్, ఐఎమ్ బ్రతుకు ఫినిష్ అయిపోయింది, ఇంకా పనికి రాదు, పరిగణలోనికి రాదని చెప్పి ఎవరెవరైతే నిన్ను బట్టి అనేక మంది ఎవరైతే నిన్ను హీనురాలుగా చూశారో దేవుని నామములను ప్రకటిస్తున్నాను. ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతి నీచమైన చెట్టును దేవుడు ఘనమైన చెట్టుగా మారుస్తాడు. ఎండిపోయిన ప్రతి చెట్టును నా దేవుడు వికసింపజేసి పరిమళింపజేసే చెట్టుగా దేవుడు మారుస్తాడని దేవునికి వాక్యంలో రాయబడింది. ఇప్పుడు దుఃఖపడుచున్న నీవు ధన్యురాలువు, రేపు నువ్వు నవ్వుతా. ఈరోజు ఏడ్చుచున్నావు, రేపు నీ నోటి నిండా నా ప్రభువు నవ్వుతో నేను నింపబోతున్నాడు. మూయబడిన ప్రతి ద్వారాన్ని నా దేవుడు నీ కొరకు తెరవబోతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, నీ కన్నీటిని నా ప్రభువు రేపు నాట్యముగా మారుస్తున్నాడు. అందుకే నేను అంటాను, మనుషులకు నీ శక్తి తెలియదు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు నీ ఇంటి వారికి అర్థం కాకపోవచ్చు. యోసేపు జీవితంలో జరిగినట్టు ఓకే, దేర్ ఈజ్ ఎ గాడ్. నువ్వంటే ఏంటో ఒక రోజు వస్తుంది చెల్లమ్మ, నువ్వంటే ఏంటో దేవుడు లోకానికి తెలియచేస్తాడు. ఈరోజు నువ్వు బానిసవు కావచ్చు, ఈరోజు నువ్వు బానిసవు కావచ్చు, రేపు ఈరోజు నువ్వు ఒక తల్లి తండ్రి లేని అనాది లాంటి పరిస్థితి నువ్వు అనుభవించవచ్చు, కానీ ఈరోజు నువ్వు గొర్రె దొడ్లో ఉండొచ్చు, కానీ రేపు నీవు రారాజు. హల్లెలూయా. అదే జరిగింది. ఇప్పుడు ఎవరంటే దావీదు, ఆయన అంటూ ఉన్నాడు, నీ శక్తి చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అని డిస్కరేజ్ చేస్తున్నాడు. నువ్వు బాలుడు అయ్యా, కానీ మళ్ళా నీ శక్తిని ఎవరి శక్తితో కంపేర్ చేస్తున్నాడు? ఆ యొక్క గొల్యాతు శక్తితో కంపేర్ చేస్తూ, నువ్వైతే బాలుడవు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసము బాగా చేసిన వాడు. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు దయచేసి ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెట్టండి, పచ్చడైపోతావు అన్నట్టే చెప్పు. ఇవి యుద్ధానికి బైబిల్లో ఉంది, ఆత్మను అర్పకుడే. ఒక తల్లిగా తండ్రిగా నేను చెప్తున్నాను వినండి, ఒకవేళ నీ బిడ్డలు, నీ కడుపును పుట్టిన నీ బిడ్డలే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు వారిని ఎదగనివ్వండి. ఈ రోజు వారు బలహీనులు కావచ్చు, వారు చేస్తున్న ఆ ప్రార్థనలే ఆ బిడ్డలను రేపు బలవంతులుగా మారుస్తాయి. అది అలా ఎవరో డిస్కరేజ్ చేశారని నీ ప్రయత్నాన్ని మాత్రం నువ్వు ఆపకూడదు. ఏనుగు వెళ్ళిపోతా ఉంటే కుక్కలు పరుగుతూ ఉంటాయి. హలో, ఏనుగు తన పరుగును తన అడుగులను ఆపదు. ఈ లోకములో కూడా ఎంతో మంది నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను, నీ ద్వారా దేవుడు ఏదైతే బలమైన కార్యాలు సాధించుకోవాలనుకుంటున్నాడో ఆ బలమైన కార్యాలు సాధించబడకుండా నిన్ను అడ్డుకోవడానికి సాతానుడు కొన్ని అడ్డుగడలు వేస్తూ, భర్త రూపంలో కావచ్చు, తల్లి రూపంలో కావచ్చు, తండ్రి రూపంలో కావచ్చు, స్నేహితుల రూపంలో కావచ్చు, కొంతమంది నిన్ను డిస్కరేజ్ చేస్తారు. నీ సీను కాలిపోయింది, ఇంకా నీ బ్రతుకు నువ్వెంత ప్రయత్నించినా చచ్చేంత వరకు నీకు చేపలు పొందాం అన్నట్లుగా చాలా మంది డిస్కరేజ్ చేస్తారు. ఇక్కడ దావీదు అదే ఎదుర్కొన్నాడు. నువ్వు ఆయనతో యుద్ధం చేయలేవు, నీ శక్తి చాలదు అన్న దావీదు ఏమన్నాడు తెలుసా? తన ప్రభు వైపు చూస్తూ తన ప్రయత్నాన్ని ఆపకుండా, ఎంత డిస్కరేజ్మెంట్ వచ్చినా అడుగులు ముందుకేస్తూ మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ దావీదు ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవరు మనసు కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుతున్న దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. 2, నీవు బాలుడవు. 3, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు, హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. మనమైతే మా అన్నదమ్ములకి సాధ్యం కాలేదు, నా వల్ల ఏం సాధ్యం అవుతుంది, సరే దేవునికి స్తోత్రం, ఓకండి, థ్యాంక్ యూ, రక్షించమ్మయ్యా, సేవయ్యాము అన్నట్లుగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే నేను అంటున్నాను, ఇఫ్ యు రిస్క్ నథింగ్, యు రిస్క్ ఎవ్రీథింగ్. రిస్క్ తీసుకోపోతే అమ్మా బలమైన కార్యాలు చేసి పొందుకోలేవు నీ జీవితంలో. ఇక్కడ కూర్చోండి బ్రదర్, ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రియమైన దైవ జనాంగమా,
ఇక్కడ ఒక చక్కనైనటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు దావీదు ఏమంటున్నాడు చూడండి, చేయండి దావీదుతో అనేను 34 వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా. హల్లెలూయా చెప్పండి. ఐ హ్యావ్ ఏ స్పిరిచువల్ హిస్టరీ అనండి అందరూ. ఐ హ్యావ్ ఏ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నీకు 10,000 రూపాయలు అవసరం, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఎవరో వచ్చి ఏడిస్తే దేవుడు ఇచ్చేస్తాడా? ఉద్యోగం కావాలి ఏడిస్తే దేవుడు ఇచ్చేస్తాడా అని అన్నప్పుడు చెప్పాలి, ఈరోజు 10,000 కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ లాస్ట్ ఇయర్ 1,00,000 రూపాయల కొరకు నేను ప్రార్థించినప్పుడు అనుకోకుండా దేవుడు ఇచ్చాడు. దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్. హలో హలో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థిస్తున్నావా? ఇప్పుడు చిన్న ప్రైవేట్ ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఇంకా నీకు ఉద్యోగం రాదు అంటే నీకు తెలుసా, ఇదిగో నిన్న మొన్నటి వరకు 5,000 రూపాయల ఉద్యోగం నాకు ఉండేది, లేదంటే నిన్న మొన్నటి వరకు నా పరిస్థితి దైనందికంగా ఉండేది. గతించినసారి నేను ఒక ప్రభువా నాకు 5,000 రూపాయల ఉద్యోగం ఉంటే చాలు అంటే దేవుడు 20,000 రూపాయల ఉద్యోగం ఇచ్చాడు. దట్ ఈస్ మై స్పిరిచువల్ బ్యాక్. ప్రార్థిస్తే ఈ తలనొప్పి తగ్గిపోతా అంటే అయ్యో కిందటిసారి చావు బ్రతుకుల్లో ఉన్న మా నాన్ననే దేవుడు లేపాడు. తలనొప్పి ఆఫ్టర్ ఆల్ దట్ ఈస్ మై బ్యాక్. ఎంతమందికి అర్థం? హల్లెలూయా. హలో నీ దేవుడి దగ్గర నీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, నీకు ఒక స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆమేన్. అమ్మా నీ కుటుంబ స్థితిని దేవుడు మెరుగుపరుస్తాడంటే, నా కుమార్తె భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ప్రార్థన చేశాను, నా కుమార్తెని దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్. ఆఫ్టర్ ఆల్ ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీకంటూ బిడ్డలు దేవుడు ఇస్తాడా అంటే అయ్యో నేను నాకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఇదిగో నిన్నటి వరకు నేను ప్రార్థించాను, ఏడ్చుకుంటూ ప్రార్థించినప్పుడు సమూయేలు లాంటి ఒక గొప్ప దైవజనుడిని దేవుడు నాకు గతించినసారి ఏంటయ్యా నువ్వు ఇది కొనుక్కోగలవా అంటే, నీ పిల్లల ఫీజులు కట్టగలవా అని ఎవరైనా అడిగారు అనుకో, మా వినండి, నా పిల్లల ఫీజులు 20,000 రూపాయలు. అయితే నేను ప్రార్థిస్తున్నప్పుడు అలో ఒక మిరాక్లస్ గా రూపాయి డబ్బులు లేకుండా 10 లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్. 10 లక్షలు ఇవ్వగలిగిన దేవుడు. ఆర్ యు ఆల్ హ్యావింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్స్? ఎవరు నాకు ఫలానా రాజకీయ నాయకుడు తెలుసు, ఫలానా ఎంపీ తెలుసు, ఫలానా ఎమ్మెల్యే తెలుసు, అది కాదు నీకు ఉండాల్సింది. గాడ్ ఇస్ ఆస్కింగ్, డు యు హ్యావ్ ఎ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్? ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి మీ పిల్లవాడిని? హలో నా పెద్ద కుమారుడు విశాఖ వ్యాలీలో స్టూడెంట్. అక్కడ చదివించగలిగిన నేను ఇక్కడ చదివించలేనా? అక్కడ 1,00,000 రూపాయలు, ఇక్కడ ఎలా వచ్చిందంటే ప్రార్థన. దావీదు అదే అంటున్నాడు, డు యు హ్యావ్ ఎ స్పిరిచువల్? అందరూ డిస్కరేజ్ చేస్తున్న సాతానుని మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందని గుర్తు చేయాలి మరొకసారి. ఏంటయ్యా అయ్యా నువ్వు పనికిరావు, నువ్వు బలహీనుడు, నీ శక్తి చాలదు. చిన్ననాటి నుండి వాడు నైపుణ్యత కలిగిన వాడంటే దావీదు తన అడుగులు ఒకే చోట విడిచిపెట్టకుండా అడుగులు ముందుకు వేస్తూ ఆత్మీయతలో దూసుకు వెళ్ళిపోతూ అంటూ ఉన్నాడు, అయ్యా నీ దాసుడు నాయన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహము ఎదురుగా వచ్చింది, ఎలుగుబంటి ఎదురుగా వచ్చి రెండు ఒకేసారి దాడి చేస్తే మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దామా? దట్ ఈజ్ హిస్ బ్యాక్గ్రౌండ్. అది దావీదు బ్యాక్గ్రౌండ్. మనుషుడు సౌలుకి ఎవరు కనిపిస్తున్నారంటే దావీదే కనిపిస్తున్నాడు. దావీదు లోపల ఉన్న దేవుని శక్తి మనుషుడు సాధారణమైన వ్యక్తిని ఈరోజు అర్థం కావచ్చు.
అనుభవం రాజుగా పిలబడుతున్న సౌలుకు లేదు. హలో, అద్భుతమేంటో చెప్పమంటారా? మనుషులతో పోరాడాలి అంటే ముందు నువ్వు జంతువులతో పోరాడే అనుభవం నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులతో పోరాడాలి అంటే ముందు నువ్వు జంతువులను చంపగలిగే ఆత్మీయుడిగానే ఉండాలి. దట్ విల్ హెల్ప్ యూ. ఆ చిన్న చిన్న విషయాలే నేను పెద్ద పెద్ద కార్యాలు చేయడానికి ఉపయోగపడతాయి. ఆ ఒక్క స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, ఆ హిస్టరీ ఎప్పుడైతే చెప్పాడో, నీ దాసున నేను నా తండ్రి యొక్క గొర్రెలు మేపుచుండగా సింహము ఎలుగుబంటి ఎదురుగా వచ్చి ఆ గొర్రె పిల్లను మందలను ఎత్తుకుని పోచుంటే నేను నా ప్రాణాలకు తెగించి, ఏం చెప్తున్నాడు ఆయన? నేను నా ప్రాణాలకు తెగించి గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలను ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఒక గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే. తర్వాత టైం లేదు, ముగిస్తున్నాను. చంపితినే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక్క దాని వలె అగుననియు సింహము యొక్క, అది చాలా ఇంపార్టెంట్, సింహము యొక్కయు బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఎవరిని ముందు పెడుతున్నాడు? ఎవరిని ముందు పెడుతున్నాడు? నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్టుగా దావీదు అనిపించిన చివరికి అడ్రస్ ఎవరిది ఇచ్చాడు? మ్యాటర్ అంతా నీది, అడ్రస్ ఎవరిది? ఆ సింహము నోటి నుండి, ఆ ఎలుగుబంటి నోటి నుండి నా బలాన్ని ఉపయోగించి మీరు అనుకుంటున్నారు. ఆ సింహము నోటి నుండి ఎలుగుబంటి నోటి నన్ను రక్షించిన నా దేవుడు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి అమ్మా, చిన్న చిన్న విషయాలను బట్టి తలంచుకోవద్దు, ఏడవద్దు, బాధపడవద్దు. గడిచిన సంవత్సరంలో, గడిచిన గత జీవితంలో దేవుడు చేసిన పెద్ద పెద్ద కార్యాలను ఒకసారి తలంచుకో. ఆ గొప్ప గొప్ప ఇంపాసిబుల్ థింగ్స్ ని దేవుడు పాసిబుల్ చేసినప్పుడు చిన్న చిన్న విషయాలు నథింగ్. దేవుడు 80 లక్షల అప్పు తీర్చినప్పుడు, 1 కోటి రూపాయల అప్పు తీర్చినాడు. లేదా దేవుడు 80 లక్షల అప్పు తీర్చినప్పుడు ఏమా 5 లక్షల అప్పు తీర్చినాడు. అదే అంటున్నాను, మృగాలతో పోరాడే ఒక విశ్వాసగా నీ వేసు నామములో హల్లెలూయా. ఆ అనుభవమే అమ్మ. ముందు ఆయన మినిస్ట్రీ దేంతో స్టార్ట్ అయింది? మృగాలతో, తర్వాత క్రూర మృగాలైనటువంటి మనుషులతో, తర్వాత ఒక బలమైనటువంటి స్థాయిలో సేఫ్టీ ప్లేస్ ను దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఏం జరిగిందంటే అప్పుడేమంటాడంటే సింహం యొక్కయు ఎలుగుబంటి యొక్కయు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు బొమ్మ యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. లైన్ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? దావీదు ఒక రండి ఎవరు కమాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈయన ఎవరండి? గొలియాత్. నిలబడం ఓకే, ఒక చిన్న దావీదు. అయితే సౌలు అంటున్నాడు, నా తాలుగా ఆ యొక్క యుద్ధానికి సంబంధించిన అవన్నీ కూడా శిరస్నానంగా నువ్వు తల నుండి కింద వరకు సమస్తాన్ని కూడా వస్తువులను ధరించుకో అంటే ఆ దావీదు అంటున్నాడు, నాకు ఇవేవి కూడా అలవాటు లేవు. కానీ గొలియాత్ ఎలా వస్తున్నాడు తెలుసా? ఇది మొదలుకొని మొత్తం సమస్తాన్ని కూడా బలమైనటువంటి సాధనాలతో కప్పుకున్నాడు, మొత్తం కప్పేసుకున్నాడు. ఈ పార్ట్ మాత్రము చూడటానికి వదిలేసాడు. ఆయన ముందు ఎవరు నడుస్తున్నారు? ఒక వ్యక్తి డాలును పట్టుకొని ఆయన ముందు నడుస్తాడు. డాలు ఎందుకంటే ఎవరైనా ఒకరు పొడిస్తే ఈ గొలియాత్ సేఫ్ గా ఉంటాడు, ఆడడుతాడు. అలా జరుగుతున్న క్రమంలో నేను అనుకుంటున్నాను,
దావీదు ఎప్పుడైతే ఒక ఒడిసెను తీసుకుని ఇసురుతూ ఉన్నాడో, బహుశా ఈ యొక్క గొలియాతును ఒక వ్యక్తి ఏం చేసుకున్నాడు, ఏం చేసి ఉండొచ్చు, తనను తాను కాపాడుకొని ఉండి ఉండవచ్చు. అది నేను స్టైల్గా నడుచుకుని అరా ఈరోజు నేను కుక్కను అనుకున్నావా అన్నట్లు. అది ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో యుద్ధము ఎవరిది? యుద్ధము యెహోవాదే. అంటే ఆ సమస్య ముందు దావీదు ఎవరిని పెడుతున్నారు? ఎలా నెరవేరుందో తెలుసా? ఒడిసెను తీసుకున్నాడు, విసురుతా ఉంది. మిగతా భాగాలన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఎక్కడ తగిలినా కవచంతో కప్పబడింది, ఏమవదు. హలో, దేవుడికి ఎక్కడ కొట్టాలో అక్కడ నీ చేత కొట్టిస్తాడు. నీ శత్రువు ఎక్కడ కొడితే నీ శత్రువు కనుమరుగైపోతాడో నీకు తెలియదు, దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇసిరింది దావీదే, కొట్టింది మాత్రం దేవుడు. ఆమేన్. ఎందుకో తెలుసా? అది తిన్నగా వెళ్ళి ఎక్కడైతే తగలాలో అన్ని పాటలు ఖాళీగా లేవు, ఒక్క నుదురు మాత్రం ఖాళీగా ఉంది. తిన్నగా వెళ్ళి అక్కడ తగిలింది. దీనికే తట్టుకోలేకపోతున్నాం. అక్కడ తగిలింది. వినండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ తగిలిన వ్యక్తి ఎలా పడాలి? వెనక్కి పడాలి. కానీ అద్భుతం ఏంటో తెలుసా? తగిలింది ఇటువైపు, కానీ వెనక్కి పడల. కారణం, దావీదు ఒక ఒడిస్తూ ఒక దెబ్బ కొడితే దేవుడు వెనక నుండి ఒక్క తాపు తన్నుంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామాన్ని మహింపరుద్దామా? ఎప్పుడైతే అదే నేను అంటున్నాను, తన సమస్య ముందు దావీదు ఎవరిని గుర్తుపెట్టాడు? గాడ్ ఎంటర్వైన్డ్ ఇంటు దట్ సిచ్యువేషన్. వెంటనే పడిపోయాడు, కుప్ప కూలిపోయాడు. చెప్పలు కూడా దేవుని మహింపరుద్దామా? కొంచెం బిగ్గరగా హల్లెలూయా, కొంచెం బిగ్గరగా హల్లెలూయా, కొంచెం బిగ్గరగా హల్లెలూయా. కనుక ప్రియమైన దైవ జనాంగమా, పద్ధతిని ఒక స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను తలంచుకో. ఎందుకు నువ్వు డిస్కరేజ్ అవుతున్న ప్రజెంట్? తిండి లేకుండా ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడిని పోషించే ఆ గొప్ప కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇడ్లీలు కొనడానికి 20 రూపాయలు లేకపోతే కప్పు కొడుతున్నటువంటి అన్నాన్ని తినేటువంటి రోజులు నావి. ఈ రోజు మీరు ఆశ్చర్యకరంగా ప్రార్థించినప్పుడు, ప్రభు ఎన్నో ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో నేను అనుభవించాను. గడిచిన ఈ క్షణం నుండి వెనక్కి ఒక్కసారి తిరిగి చూడు. ఎన్నోసార్లు దేవుడు ఎన్నోసార్లు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు పోషించాడు. ఎన్నోసార్లు దేవుడు స్వస్థపరిచాడు. గడిచిన సంవత్సరములలో సాతానుడు వచ్చి నేను డిస్కరేజ్ చేసిన సాతానుడు ఈజీగా గతించిన సంవత్సరములన్నీ కూడా కంటికి రెప్పలా కాపాడినది. ఈ కష్టం నుండి సునాయాసంగా ఎందుకంటే యుద్ధం నాది కాదు, ఎవరిది? యుద్ధంలో నిలబడు.
కాలాల్లో నిన్ను కాపాడిన దేవుడు. చిన్న చిన్న పెద్ద పెద్ద భయంకరమైనటువంటి కష్టాల్లో నుండి నేను కాపాడిన దేవుడు. నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలే కాదు. ఎందుకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడంటే గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించుకో. ఎందుకు ముందు దేవుడు ఆ యొక్క సింహాలతో ఎలుగుబంట్లతో ఎందుకు యుద్ధం చేయించాడు అంటే గొలియాత్ లాంటి వారిని పడగొట్టడానికి సిద్ధపరిచాడు. అయ్యో, నేనేంటి యుద్ధం ఆడుతూ ఉన్నాను, నేనేంటి సింహాలతో యుద్ధం ఆడుతున్నాను, నేనేంటి తోడెళ్ళుతో లేదంటే ఎలుగుబంట్లతో యుద్ధం ఆడుతున్నాను అనుకోవద్దు. అది నిన్ను బలపరుస్తుంది. నీ ముందు చిన్న ఒక పెద్ద మహాసముద్రం ఎదురుగా దానిని చెప్పాలంటే కొన్నిసార్లు చిన్న చిన్న పిల్ల కాలంలో దాటుకుంటూ కొన్ని అనుభవాలు నీకు నీ కుటుంబానికి నిలబెట్టడానికి దేవుడు కొన్ని అనుభవాలు కూడా తీసుకుని వెళ్తాడు. కొన్ని కష్టాలు కూడా దేవుడు తీసుకుని వెళ్తాడు. That is your background, that is your strength in the name of Jesus. అదే నీ బలము. అవును, ఒకే చోట ఆగిపోవద్దు. ప్రభువా అంటూ అయ్యా, సౌలు ఎలాగైతే దావీదు ముందు తన అనుభవాన్ని పంచుకున్నాడు, అలా నీ శత్రువు ముందు నీ అనుభవాన్ని పంచుకో. ప్రభువా, నన్ను సహాయం చేస్తాను. ఎవరైనా నీకు ఇంక ఉద్యోగం రాదు, నువ్వెందుకు పనికిరావు, నీ బ్రతుకింతే ఎవరైనా అనుకుంటే గతించిన సంవత్సరాలలో ఆశ్చర్యకరంగా పోషించిన దేవుడిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. గతించిన దినాలలో సంవత్సరాలలో మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న నన్ను నువ్వు లేవనెత్తగలిగినప్పుడు ఇప్పుడెందుకు ప్రభు నన్ను దీవించు. ఇంతవరకు నా సొంత జ్ఞానాన్ని, నా సొంత ఆలోచనలు ముందు పెట్టి అడుగులు ముందుకేస్తాను. అందుకే నేను జయాన్ని పొందుతాను. ఈరోజు నాతో మాట్లాడు. ప్రభువా, నా అపజయాన్ని కారణం నేనే, నాకు జయం కావాలి. ఈరోజు నేను నిన్ను ముందు పెడుతున్నాను. నా ముందు మీరు నడవండి, మిమ్మల్ని నేను వెంబడిస్తున్నాను. If you are the person, ప్రియమైన సహోదరి, if you are the person, దావీదు చిన్నవాడే, ఎవ్వరు గుర్తించని వ్యక్తి, గొలియాతును చంపగలిగింది కనుక ప్రజల మీద నాయకుడిగా దేవుడు. ఈ రోజు నీ స్థితి ఎవరికి కనిపించకపోవచ్చు, ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు, నీలో ఉన్న దేవుని యొక్క ప్రణాళికలు ఎవరికి అర్థం కాకపోవచ్చు. Still there is a day awaiting for you. నీ కొరకు ఒక రోజు ఎదురు చూస్తుంది. హెచ్చించగలిగినటువంటి అద్భుతమైన గడియలో దేవుడు గనుక హెచ్చిస్తే ఎవరు కూడా నీ ఆశీర్వాదాన్ని అడ్డుకోలేరు. దేవుడే గనుక నిలబెడితే లోకమంతా ఒక్కటై వచ్చినా నిన్ను ఎవ్వరు పడగొట్టలేరు. ఎందుకంటే నిలవబెట్టగలిగింది దేవుడు. నిన్ను నిలబెట్టాడు గనుక నిన్ను పడద్రోయగలిగిన శక్తి ఏ మనుషునికి ఉండదు. నిర్ణయం తీసుకుంటా, ప్రభువా నాతో మాట్లాడను, ఒక మంచి ఆత్మీయ పద్ధతిని అవలంబించి అనుసరించే వ్యక్తిగా నన్ను చేయండి. అందరితో మీరు మాట్లాడినందుకు ఈరోజు నాయన మీరు మాకు ఇచ్చిన పరిచయం కొద్దిగా ఉండొచ్చు, ఎవరు గుర్తించనిదిగా ఉండొచ్చు, కానీ ఈరోజు మేము ఇలా నలిగిపోయినప్పుడే రేపు నాయన గొప్ప గొప్ప కార్యాలకు మేము ఒక క్వాలిఫై అవుతాం ప్రభు. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. చిన్న చిన్న మ్యాచ్లు కొట్టుకుంటూ వచ్చినప్పుడే ప్రభా ఫైనల్ కి చేరగలము. అయ్యా ప్రభా, లోకల్ లెవెల్లో, మండల స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో ప్రభా మేము గెలవగలిగినప్పుడే ప్రభా స్టేట్ లెవెల్లో, కంట్రీ వైజ్ మేము ఆడగలం ప్రభా. ఈ రోజు మాకు వచ్చిన చిన్న చిన్న ప్రభా ఆ యొక్క స్పిరిచువల్ ప్రభా వార్ఫేర్ లో ప్రభా మేము నలిగిపోకూడదు, మేము వాడిపోకూడదు. ఈ చిన్న చిన్న మ్యాచెస్ లో ఖచ్చితంగా మేము గెలిచే అనుభవాలు మాకు ఉండాలి యేసు నామములో. అప్పుడే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ప్రభువా మేము నేను గొప్ప విజయాన్ని పొందుకోగలం. గొలియాతు లాంటి ఎంత గొప్ప సమస్యనైనా యేసు నామములో అప్పుడే మేము ఎదుర్కోగలం ప్రభువా. అయ్యా అని ఒక చిన్న నిర్ణయం తీసుకుంటావా కన్నీటితో ప్రభువా అని ఆయనను ముందు పెట్టి చెల్లమ్మా. నీ ప్రతి సమస్యకు ముందు నువ్వు నిలబడద్దు, ఆయనను ముందు పెట్టు. నీ కుటుంబం ముందు దేవుడు ఉండాలి, నువ్వు కాదు. నీ సమస్య ముందు దేవుడు నిలబెట్టు. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడినందుకు ఈ మాటలను నా మా హృదయాన్ని కలిగించేయండి. మేమందరము భయంకరమైనటువంటి సమస్యల్లో ఉన్నాం ప్రభు, చెప్పుకోలేని బాధల్లో ఉన్నాం ప్రభు, అందరి చేత డిస్కరేజ్మెంట్ చేయబడుతున్నాం. అయితే నాయన అయినో దావీదు కలిగి ఉన్నట్లుగా నాకు ఒక ప్రభు స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. గడిచిన దినాల్లో నేను ప్రార్థించినప్పుడు నా ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించారు ప్రభు. ఆ గడిచిన దినాల్లో జరిగించిన ఆ దేవుడవు ఈ రోజు కూడా జరిగించగలవని ప్రభువా నేను నమ్ముతూ ఒకే చోట ఉండిపోకుండా
మీరు నాకు జయమునిచ్చేంత వరకు నేను అడుగులు ముందుకు వేస్తాను ప్రభువా. అయ్యా, మీరు మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, మా శక్తికి మించి అయ్యా మేము నిలబడతామంతే ప్రభువా. నాయన, యుద్ధ భూమిలో మాతో పాటు అయ్యా యుద్ధం చేసే దేవుడు, మాకు బదులు యుద్ధం చేసే దేవుడు మీరు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే అన్నారు ప్రభువా. మేము కేవలం నిమిత్త మాత్రులమే, కానీ మీ శక్తిని మాపై కుమ్మరించి అయ్యా మా శత్రువు యొక్క గుండెను ప్రభువా యేసయ్యా తుత్తునీలుగా చేయగలిగిన, శత్రువు యొక్క బలమును ప్రభువా నేలకు ఒరగించగలిగినటువంటి దేవుడు నీవు మాత్రమే ప్రభువా. మా బిడ్డల్లో ఎంతమంది అయితే ఆయా భయంకరమైన గొల్యాతులాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, నజరేయుడైన యేసు నామములో అయ్యా ప్రభువా సమస్యలన్నీ నేలకు ఒరుగునుగాక, నేలకు ఒరుగునుగాక, నేల ఒరుగునుగాకని ప్రార్థిస్తూ నీ ప్రజలను ప్రభువా నిలబెట్టు. నీ ప్రజల యొక్క కన్నీటిని మీరు తొడవమని మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మీరు మాకు ఇచ్చినటువంటి గడిచిన సంవత్సరములలో మీరు మాకు ఇచ్చిన ఆ బలమైన ఆత్మీయ అనుభవములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. అదే మా శక్తి, మా బలము దానిలో దాగి ఉంది. మా విశ్వాసం అదే ప్రభువా. అయ్యా, దావీదు అంటున్నాడు, సింహముల నోట నుండి, ఎలుగుబంటి నోట్లలో నుండి నన్ను రక్షించిన నా దేవుడు. ఈ దావీదు చేతిలో, గొలియాతు చేతుల నుండి కూడా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఆ చిన్న విశ్వాసమే గొప్ప గొప్ప కార్యాలు సాధించడానికి సహాయపడినట్లుగా మమ్మల్ని కూడా అలా మీరు వాడుకోమని మహిమ చెల్లిస్తూ ఘనతను చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు గొప్ప నామములో ఈ ప్రార్థన